అమరేంద్రుడు గమనించి తన అధిరావణమధిరోహించి ఆంజనేయుని సమీపించి తన వృక్షాలను విసరగా పవననందనుని హనుముని తాకా చిందిన రక్త బిందువే విద్యుద్వేగంతో ధరణి స్థలి వంద కడలిలో చచ్చి వంద కడలి అట్టడుగున గల శ్రీరంగ శుద్ధి గర్భము చేయట మీరేనా అచ్చా మీకు ఏమాపత కూర్చుంది కదా ఇక్కడ అయితే ఉన్నది మాకు అడ్డ మా అడ్డలో అయితే కాస్త కూర్చుండండి శ్రీ భవనముల పూజాతనోయమ్మ శ్రీతనోయమ్మ శ్రీ భవనముల పూజాతనోయమ్మ ఇంటినోయమ్మ శ్రీరాముని పూపంతినోయమ్మ శ్రీరాముని పూపంతినోయమ్మ
రంగ రంగయ్య నిన్నో రాధా శ్రీరంగని కలముడి కదలాలా అది తర్వాత పెట్టకండి శ్రీహరి భక్తుండను
ఈ పాపాత్ముడైన దురాత్ముడు రావణుడు నన్ను కొనుక్కోవచ్చున్నాడు. నా ఆభరణాలు తీసి మూటగట్టి పారవేస్తున్నాను. ఇది నా శ్రీరామచంద్రుడికి అప్పచేయుడు. राजा रामचंद्र महाराज को बोलो, वीरा हनुमान को बोलो, शंकर महाराज को बोलो वीरांजनेय स्वामी की ఎంతమంది ఉంటే ఎట్లా అలాంటి చేంజ్ చేస్తే చూపెట్టాలి राजा रामचंद्र महाराज को లంకల రావణ గురుడుండను పెట్టని కోట దేవతల ఎట్టి పట్టినట్టు ఘనుండనని, అవును ఎట్టి పట్టిన మహాన్ భావుడని ఘనుండవని 60 కోట్ల అయ్యాలని అనుదోరా, ఇంకా భయపడతారు. 60 కోట్ల మన రాష్ట్రాలందరూ క్షేమంగా ఉన్నారా? బరాబరి ఉన్నారు. నీకు భయపడి ఒక్కొక్కరు గగదాదం వణుకుతాడు దొరా, ఇక దక్కదురా. ఏం చేద్దాం దొరా? అనే పక్షేంద్రుడు వచ్చి రావణునితో ఏమనుకున్నాడు? రాజా రామచంద్ర మహారాజ్ కు వీరా హనుమాన్ కు సీతా లే లేమో సీత ప్రతాడి తన మాతో కట్టే పెట్టగలేమో,
లంకాపురం వైపు పోదాం పద లేము ఏమి లేము ఒరే ఒరే రావణ అఖిలాండపురం బ్రహ్మాండ నాయకుడు సతీ సీతాదేవిని కొనుక్కోతున్నావా? అవునురా ఈ పక్షులు ఉండే గుర్తు రాకుంటే ఒరే పక్షి నీ దారిన నీవు పొమ్ము నా రథంబు గడ్డము వచ్చింది వేరే నా గదా దండము నీ రెక్కల తెగలేదని చూడుము. ఒరే రావణ ఏమిటి అయోధ్య నుంచి తీసుకపోతావు కదా సీతను. అవును వనం గురించి తీసుకపోతాను. వనం తీసుకుంటే తీసుకపోయే అధికారం నీకు లేదు. అవును నేను పోయాను నిన్ను ఖండించాను కానీ ఈ సీతను పడిపోయాను చూడు. పక్షి రావాలంటే ఎవరనుకుంటే భూతడంలో వాడను ఇటువంటి పక్షులు లక్షలు వచ్చినా కానీ ఒక్క గదకి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సీతాదేవి గారి నుంచి యుద్ధం చేద్దాం పడు. పోకు పోకు రావణ బంధుగైడు నిలవరా నన్ను జయించి సీతను లంకాపురంలో కొనిపోవమని పలుకుతుంటేవా పక్షి నీ దారిన నీవు కొమ్ము నా రథము గడ్డము వచ్చివేనే నిన్ను వదిలేవు చూడు పలుకుతుంటే
హలో వీరా హనుమాన్కు తర్వాత ఒరే రావణ ఏమిటి 10 సరస్సులు 20 వేస్తాను కావాలని రవి కూర్చున్నావా? అవును, నన్ను జయించగలవన్న దాటి వెళ్ళు. నిన్ను జయించి లంకాపురంలో కొనిపోయమని పలుకుతుంది. అలాగే పలుకుతుంది నమ్ముకుంటే తిరుగుతూ కాయాట రోజు నుంచి బతికక ఇదే లంకాపురం నేను రావణాసురునికి ఎదురు పట్టుకుంటేవా? అలాగే రాజా నిన్ను బట్టి లెక్కలు మదహంకారముదే నా రథము గతము బతుకులు ఇదే నీ లెక్కలు తగలేసేది చూడు. రాజా రామచంద్ర మహారాజ్ ధరణి శ్రీకంఠ గోవిందమనందుగా పోయినందుకు ఆ దుర్మార్గుడు నన్ను ఈ గతి ఇచ్చేగా అన్నయ్య రామచంద్ర శ్రీరాజ్